వెల్కమ్ టు గణిత్ స్టడీస్ ఆన్లైన్ డైలీ టెస్ట్. మనకు రేపు అనగా సోమవారం నుండి మన గణిత్ స్టడీస్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి డైలీ ఆన్లైన్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది వినూత్నమైనటువంటి విధానంతో వస్తుంది. మన యొక్క గణిత్ స్టడీస్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ఉన్నటువంటి డైలీ టెస్ట్ సిరీస్లో ఏ తరహా ప్రశ్నలు ఉండబోతాయి అని అంటే, ఈ క్రింది వానిలో సరైన జత ఏది, ఈ క్రింది వాళ్ళు సరికాని వాక్యం ఏది, ఈ క్రింది వాళ్ళు సరైన వాక్యం ఏది, ఈ క్రింది వాక్యాన్ని ఓకేనా సో జతపరచం అంటే ఈ తరహాలోనే మొత్తం కంటెంట్ తరహా ప్రశ్నలనే మీకు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మీరు అభ్యర్థులు గుర్తించాల్సిన అంశం ఏదనంటే ఓకేనా, ప్రతి జిల్లా నుంచి అంటే రైట్ ఓకేనా, జిల్లా వైజ్ అంటే జిల్లా వైజ్ అనేది మనకు డైలీ టెస్ట్ జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ విజయనగరం జిల్లాకు సంబంధించిన అంశం అనుకున్నాం. విజయనగరం స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారు డైలీ ఆన్లైన్ టెస్ట్ని ఎలా పర్చేజ్ చేసుకోవాలి అని అంటే, మీ జిల్లాలోకి వెళ్ళి పర్చేజ్ చేసుకోవాలి. అంటే విజయనగరం జిల్లాలో అయితే ఈ విజయనగరం జిల్లాలో పర్చేజ్ చేసుకోవాలి, లేదా వాళ్ళు రైట్ ఓకేనా లేదా అనుకోండి విశాఖపట్నం అయితే విశాఖపట్నం జిల్లాలో పర్చేజ్ చేసుకోవాలి, లేదా అనుకుంటే వాళ్ళు తూర్పుగోదావరి జిల్లా అంటే తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్ళి పర్చేజ్ చేసుకోవాలి. మరియు అదేవిధంగా వాళ్ళది రైట్ ఓకేనా పశ్చిమ గోదావరి జిల్లా అనుకోండి, పశ్చిమ గోదావరి జిల్లాలోకి వెళ్ళి ఆ ఫోల్డర్ పైన బై నౌ అని ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరు పర్చేసింగ్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. అన్ని జిల్లాలు ఈ విధంగా ఏ జిల్లాలకు సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ వారు ఆ జిల్లాలోకి వెళ్ళి కొనుగోలు చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అంటే కృష్ణా జిల్లాలో అయితే కృష్ణా జిల్లా, మరి అదేవిధంగా మనం చూసినట్లయితే రెడ్ ఓకేనా ప్రకాశం జిల్లా అయితే ప్రకాశం జిల్లా, అన్ని జిల్లాలు రెడ్ ఓకేనా గుంటూరు జిల్లా అయితే గుంటూరు జిల్లా వాళ్ళు, మరి అదేవిధంగా మనం చూసినట్లయితే నెల్లూరు జిల్లా అభ్యర్థులైతే నెల్లూరు జిల్లా స్కూల్ అసిస్టెంట్ వారు, అదేవిధంగా మనకు వైఎస్ఆర్ కడప అయితే వైఎస్ఆర్ కడప జిల్లా వారు, అదేవిధంగా మనం చూసినట్లయితే కర్నూలు జిల్లా అభ్యర్థులైతే కర్నూలు జిల్లాలో వెళ్ళి పర్చేజ్ చేయాలి. అదేవిధంగా మనకు తెలిసినటువంటి చిత్తూరు జిల్లా అభ్యర్థులైతే చిత్తూరు జిల్లాలోకి వెళ్ళి పర్చేజ్ చేయాలి. మరి అదేవిధంగా మనకు అనంతపురం అభ్యర్థులైతే అనంతపురం జిల్లాలోకి వెళ్ళి పర్చేజ్ చేయాలన్నమాట. ఇవి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఇవి ఫోల్డర్స్ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, మీ జిల్లాల్లో వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకొని మీ జిల్లాలోనే ఎగ్జామ్ రాయాలి. ఎందుకనంటే డిఎస్సి అనగానే మనకేంటి జిల్లాల వారీగా వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేనేమంటాను అంటే, ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో చదివేటువంటి అభ్యర్థులు వేరే జిల్లాలో చదవకపోవచ్చు, వేరే జిల్లాలో చదివే టాలెంట్ కలిగిన వాళ్ళు శ్రీకాకుళం జిల్లాలో చదవకపోవచ్చు. ఏ జిల్లా సామర్థ్యం ఆ జిల్లాకు ఉంటుంది కాబట్టి ఒకటి అంశం అయితే జిల్లా వైజే కదా మనకు మెరిట్ తీస్తాడు. ఒక అంశం అయితే మరో అంశం ఏంటంటే, ఈ టెస్ట్ వల్ల ఏమో జరుగుతుందంటే, ఇప్పుడు సపోజ్ చేద్దాం విశాఖపట్నం జిల్లా అనుకుందాం. ఇప్పుడు విశాఖపట్నం స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారు రాస్తే ఏం జరుగుతుందంటే, ఈ జిల్లాలో టాప్లో ఎవరున్నారు, టాప్ 10లో ఎవరున్నారు, మరి మన ర్యాంక్ ఎక్కడ ఉన్నదనే విషయం మనకు తెలుస్తుంది కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, ఎస్ నా ర్యాంకు 100లో ఉంది, నో నేను 50లోకి వెళ్ళాలి అంటే నేను బాగా చదవాలి, నో నేను 50లో వద్దు నేను టాప్ 10లో ఉండాలి అని పోటీతత్వం వస్తుంది. ఇక్కడ పోటీతత్వం అనేది వస్తుంది. కాబట్టి నేను ఏమంటానంటే, మీకు నేను ముందుగానే సిలబస్ నేను మీకు అందిస్తాను. టైం టేబుల్ ఆల్రెడీ మన గ్రూప్లో పెట్టేసాను. మన గ్రూప్ గణిత్ స్టడీస్ ఓకే రైట్ గ్రూప్లో ఉంది. ఆ గ్రూప్లో అందరూ జాయిన్ అవ్వండి. మీరు అప్రూవల్ పెడితే నేను యాక్సెప్ట్ చేస్తాను. కనుక ఇది జాగ్రత్తగా అంటే మన బిట్లన్నీ గత జరిగినటువంటి టెట్లో రీసెంట్గా జరిగింది కదా, మనకు 17వ తారీఖున జరిగింది కదా టెట్లో, ఆ టెట్లో 48 కంటెంట్ బిట్లకి గాను 42 మార్కులు రావడం అనేది జరిగింది మన డైలీ టెస్ట్ సిరీస్లో, గతంలో జరిగినటువంటి డైలీ టెస్ట్. ఇది మన యొక్క సామర్థ్యం. మీకు నచ్చినట్లయితే గణిత్ స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గణిత్ స్టడీస్ యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ని ఒకసారి చూడండి. మీకు నచ్చితే మీ జిల్లాలో మీకు వెళ్ళి పౌడర్ పర్చేజ్ చేసుకోండి. రేపు సోమవారం నుంచి ఒక రైట్ ఉందా మన డైలీ టెస్ట్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. సోమవారం అంటే 28/12/2025 నుంచి ప్రారంభం. ఓకేనా రైట్, థ్యాంక్ యూ.